శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు సంకల్పం. రచించిన వారు యశోద పులుగుర్త గారు. కథ విందాము. అప్పుడే ఆ ఇంటి ముందు స్కూటీ నుండి దిగిన శ్రీవల్లి చేతిలో క్యారీ బ్యాగ్ పట్టుకుని మెల్లగా గేట్ తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. రాజమండ్రి గోదావరికి అతి సమీపంలో ఆ ఇల్లు ఉన్న మూలాన చల్లని గాలి తెమ్మెరలు శరీరానికి తాకుతూ మనసుకి ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఒక చేత్తో గాలికి ఎగురుతున్న జుట్టుని పైకి సవరించుకుంటూ ముందుకి పడిన పొడవైన ఒత్తైన జడను వెనక్కి వేసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరకొచ్చేసరికి గేట్ తీసిన శబ్దానికి ఆ ఇంటి యజమానురాలు సావిత్రమ్మ గారు మెయిన్ డోర్ తెరిచారు. ఎదురుగా శ్రీవల్లి. నమస్కారం ఆంటీ, బాగున్నారా అని పలకరించేసరికి నువ్వా అమ్మా, ఎవరో అనుకున్నానంటూ లోపలికి రమ్మనమని పిలిచిందావిడ. మీరిచ్చిన బ్లౌజులు కుట్టడం అయిపోయిందా ఆంటీ, ఇచ్చి వెళదామని వచ్చాననేసరికి ఇన్నాళ్లకు నా బ్లౌజులు కరెక్ట్గా సూట్ అవుతున్నాయి నీ దయవల్ల. మంచి టైలర్ అమ్మ దొరికింది నాకు. ఉండు వల్లి, డబ్బులు తెచ్చిస్తానని లోపలికి వెళ్ళబోతూ ఎప్పటికప్పుడు చెబుదామనుకుంటూ మర్చిపోతున్నాను వల్లి. మా డోర్ కర్టన్లన్నీ పాతపడిపోయాయి. మా అబ్బాయి వచ్చినప్పుడల్లా వాటిని మార్చవా అమ్మా, నా చిన్నప్పుడు ఎప్పుడో కుట్టించావు అంటూ దెప్పుతాడు. వాడికి ఇల్లు నీట్గా ఉండాలి. ఎలాగైనా ఈసారి వాటిని మార్చేసి కొత్త కర్టన్లు వేసి వాణ్ణి సర్ప్రైజ్ చేయాలి. వచ్చే వారం ఒక 10 రోజులు సెలవు మీద వస్తున్నాడు. లైట్ కలర్స్వి డీసెంట్గా ఉంటే వాడికి ఇష్టం. కాస్త నువ్వే ఆ క్లాత్ ఏమిటో సెలెక్ట్ చేసి ఆ టైంకి కర్టన్లు కుట్టి ఇవ్వగలవా? అయ్యో ఆంటీ, అంతగా అడగాలా? తప్పకుండా కుట్టిస్తాను. నా దగ్గర కొత్త కొత్త మోడల్స్ ఎన్నో ఉన్నాయి అంటూ చొరవగా తలుపులకు కిటికీలకు మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉండగా సావిత్రమ్మ గారు లోపలికి వెళ్ళి ఇవి కర్టన్లకు, ఇవి నువ్వు కుట్టిన జాకెట్లకు అంటూ డబ్బులు ఇస్తూ ఎక్కువ పడినా పర్వాలేదు శ్రీవల్లి, మంచి క్లాత్ తీసుకోమా అనగానే సరే ఆంటీ, తప్పకుండా అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న శ్రీవల్లినే చూస్తూ ఎంత చక్కగా పొందికగా ఉంది అమ్మాయి. చామన ఛాయలో ఉన్న ఆ కళ్ళు ముక్కు ఎంత బాగున్నాయో. గడ్డం కింద పెసరబద్దంతా ఆ పుట్టుమచ్చ ఆ అమ్మాయి ముఖానికి మరింత అందం తెచ్చింది కదా అనుకుంది. మెరూన్ కలర్ పోచంపల్లి పంజాబీ డ్రెస్లో పొడవైన జడతో జాజి పువ్వులా సన్నగా పొడుగ్గా భలే ఉంది అనుకుందావిడ. సావిత్రి రంగారావు దంపతులకు ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయి మోహన్ కృష్ణ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రంగారావు గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. దారిలో కర్టన్ క్లాత్ కొనేసి ఇంట్లోకి అడుగుపెట్టింది శ్రీవల్లి. అమ్మా, మహాంకాళి అమ్మవారు వచ్చిందే అంటూ చెల్లెలు శ్రీధరి అనడం శ్రీవల్లి చెవిని పడింది. అవును, మహాంకాళినే అనుకుంటూ లోపలికి రాగానే శ్రీధరి ఎదురొచ్చింది. ప్లేట్ నిండా బజ్జీలు పెట్టుకుని కరకరా లాగిస్తూ శ్రీవల్లి వైపు ఓరగా చూసింది. అమ్మా, ఇలా వేళ బేళ లేకుండా ఈ బజ్జీలేమిటి? ప్రతిరోజు మూకుడు నిండా నూనె పోసేసి ఏవో పిండి వంటలు చేసి దీన్ని మేపేస్తున్నాం. ఇది ఏం కష్టపడిపోతోందని? అమ్మా తల్లి, పొదుపు చెయ్యవమ్మా అంటే వినవు కదా. ఇలా రోజు ఆరారా టిఫిన్లు పిండి వంటలును. చిన్నదే పాపం, ధరికి ఈ కూర ఇష్టం ఉండదు, ఆ పప్పు ఇష్టం ఉండదు అంటూ ప్రత్యేకంగా చేస్తాం 2-3 వంటకాలు. ఇంట్లో నువ్వు ఏది వండితే అదే అందరూ తినాలని చెప్పానా లేదా? ఈరోజు పేపర్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామం మన దేశ ఆర్థిక వ్యవస్థపై బాగా ప్రభావితమవుతుందని చదివాను. వంట నూనె గ్యాస్ ధరలు భగభగా మంటాయట. ఆల్రెడీ వంట నూనె కిలోకి 29 రూపాయలు పెంచేశారు. అలాగే పాల ప్యాకెట్లు రేపటి నుండి ఒక పాల ప్యాకెట్ తగ్గించేస్తున్నాను. ఇలా అయితే అక్క పెళ్ళి, ధరి చదువు ఎలా అవుతాయమ్మా? నాన్నారి ఒక్క సంపాదనతో ఇవన్నీ సాధ్యమా? అమ్మా, అందుకనే దుబారా ఖర్చులు తగ్గించమనేది అనగానే శ్రీవల్లి అక్క శ్రీలక్ష్మి వచ్చిందక్కడికి. ఏమిటే వాళ్ళు వస్తూ వస్తూనే ఉపన్యాసాలు దంచేస్తున్నావు? కాదా అక్క, నువ్వు చెప్పు మరి. పని మనిషిని పెట్టుకుంటే బోల్డంతా ఇవ్వాలని నువ్వు ఇంటి పనంతా చేస్తున్నావా లేదా? ఇస్త్రీకి చాకలికిస్తే చాలా డబ్బులవుతాయని బట్టలన్నింటినీ అలా నిలబడి ఇస్త్రీ చేస్తావు. ధరికి ఏమీ అర్థం కాదు, చూసిందల్లా కొనేసుకోవాలి. అన్నం సరిగ్గా తినదు, చిరుతిళ్ళు కావాలి రాణిగారికి. అక్క, అంతా నీ రాజ్యంలాగానే ఉంది ఇక్కడ. నాన్నరికి సరిగ్గా మేనేజ్ చేయడం రాదంటూ జీతం రాగానే తీసేసుకుని అంతా నువ్వే ఖర్చు పెడుతున్నావు. పైసా పైసాకి లెక్కలు అడుగుతావు. టైలరింగ్ వర్క్ అంటూ రాత్రి పగలు ఆ కుట్టు మిషన్ మీదే ఉంటావు. నీ సంపాదనంతా ఏం చేస్తున్నట్లు?
అసలు నువ్వు కుట్టేవాటికి పైసలు ఇస్తారా ఎవరైనా? శ్రీవల్లిని ఆట పట్టించింది శ్రీధరి. ఓహో, బీకాం చదువుతున్న ఈ రాణిగారికి లెక్కల వివరాలు కావాలన్నమాట. లేదులే చిన్నక్క, సరదాగా అన్నాను. నువ్వు ఏది చెప్పినా నా కోసమే కదా అంటూ గారంగా శ్రీవల్లి మెడ చుట్టూ చేతులేస్తూ బొగ్గల మీద ముద్దు పెట్టుకుంది. ముకుందరావు గారు వేదవతి దంపతులకు 3 ఆడపిల్లలు. శ్రీలక్ష్మి, శ్రీవల్లి, శ్రీధరి రాజమండ్రి పేపర్ మిల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. కేవలం తాత ముత్తాతల నుండి సంక్రమించిన ఒక చిన్న డాబా ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేవు ఆయనకు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి చాలా నెమ్మదిగా అణకువగా ఉంటుంది. ఇంటర్ తర్వాత కాలేజీలో చదవనంది. నాన్నారు ప్రైవేట్గా డిగ్రీ కడతాను అనేసరికి ఆయన సరేనన్నారు. ప్రైవేట్గా బీకాం చదివి పాస్ అయ్యింది. ఇంటి పనంతా చేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ అమ్మాయికి రాని పని అంటూ ఏమీ లేవు. చూడడానికి ఒక మోస్తరుగా ఉండే శ్రీలక్ష్మికి 2 సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఏ సంబంధమూ కుదరడం లేదు. రెండోది శ్రీవల్లి. వల్లు అంటూ ముద్దుగా పిలుచుకునే శ్రీవల్లి చాలా తెలివైనది. కేవలం ఉద్యోగాల ద్వారానైనా సంపాదించడం అనుకుంటూ ఆ అమ్మాయి కూడా ఇంటర్తో చదువు ముగించి టైలరింగ్లో 10 నెలల కోర్సు పూర్తి చేసి రకరకాల ఫ్యాషన్తో బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం ప్రారంభించింది. శ్రీలక్ష్మి కూడా హెమ్మింగ్ వర్క్ లాంటివి చేస్తూ శ్రీవల్లికి సహాయపడుతూ ఉంటుంది. మహా పొదుపరి. నాన్న, మీకు మేనేజ్ చేయడం రాదు అంటూ ఇంటి మేనేజ్మెంటే తనే చూసుకుంటూ ఆదాయాన్ని, ఖర్చులను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తోంది. టైలరింగ్ వర్క్ ద్వారా ఎంత లేదన్నా నెలకు 30,000 పైనే సంపాదిస్తుంది. కానీ ఆమె ఎంత సంపాదిస్తుందో అన్నది ఇంట్లో నిగూఢ రహస్యం. తండ్రికి శ్రీవల్లి అంటే వల్లమాలిన అభిమానం. కొడుకు లేడే అన్న దిగులును వల్లు ద్వారా తీర్చుకుంటాడు. ఎల్లవేళలా తండ్రి వైపు నుండి ఆలోచించే వల్లుకి ఎదురుగా అక్క పెళ్లి, చెల్లెలు ధరి చదువు మాత్రమే కనబడతాయి. టైలరింగ్ ద్వారా వచ్చిన డబ్బుని చీట్లు కడుతూ వడ్డీలకు తిప్పుతూ అనేక పొదుపు పథకాల్లో డబ్బు దాస్తుంది. పండుగ సీజన్లలో పెళ్లిళ్ళప్పుడు చాలా ఇన్కమ్ వస్తే మరింత కొంత డబ్బు వేసి అక్కకి, చెల్లెలికి, తనకి బంగారు గొలుసులు, చెవులకు బుట్టలు కొంది. ఆ గొలుసు, బుట్టలు పెట్టుకుని ధరి ఒక్కటే మురిసిపోయింది. బంగారం ధర తగ్గినప్పుడల్లా కాస్త బంగారం కొని అలా పెట్టేస్తుంది. 3వ అమ్మాయి శ్రీధరి. ఇంట్లో ఆ అమ్మాయి అల్లరికి, కోరికలకు తాళం వేయగలిగే శక్తి ఒక్క వల్లుకే ఉంది. కాలేజ్లో బీకాం చదువుతుంది. వల్లు అక్క అంటే భయంతో పాటు గౌరవం కూడాను. శ్రీధరికి పీజీ చేసి బ్యాంక్ జాబ్ చేయాలన్న ఆకాంక్ష. సావిత్రి ఆంటీ లేరా అండి అన్న మాటలకు ఏదో పుస్తకం సీరియస్గా చదువుతున్న మోహన్ తల ఎత్తి చూశాడు. ఒక అమ్మాయి బ్యాగ్ పట్టుకుని ఎదురుగా నిలబడేసరికి తడబడుతూ, అమ్మ గుడికి వెళ్ళింది, మీరెవరు అంటూ ప్రశ్నించాడు. అమ్మ అంటున్నాడు. ఆ రోజు సావిత్రి ఆంటీ తనతో అంటున్నట్లు గుర్తు. మా అబ్బాయి వైజాగ్ నుండి వస్తాడని. ఇతనే కాబోలు అంటూ ఉండగా, నేను వారి అబ్బాయినే, పర్వాలేదు చెప్పండి అంటూ ఆమె వైపే చూస్తూ అన్నాడు. ఏమీ లేదండి, ఆంటీ కర్టన్లు కుట్టమని చెప్పారు. అవి అయిపోయాయి. ఇటువైపు ఏదో పని మీద వస్తూ ఇవి ఆంటీకి ఇచ్చేస్తే మంచిది కదా అని వచ్చాను. పర్వాలేదు, ఏవి చూపించండి అనగానే, అమ్మో ఇతను ఏం వంకలు పెట్టడు కదా అనుకుంటూ బ్యాగ్ తెరిచి వాటన్నింటినీ అతని ముందు పెట్టి చూపించింది. కలర్ చాలా బాగుందండి అంటూ, మీరేమీ అనుకోకపోతే నాకు హెల్ప్ చేయగలరా? అమ్మ వచ్చే లోపల మనం మొత్తం ఇంటి స్వరూపం మార్చేయాలి. అమ్మ ఆశ్చర్యపోవాలి అనగానే సరేనంటూ తల ఊపింది. గబగబా తలుపులకు, కిటికీలకు ఉన్న కర్టన్లు విప్పుతూ ఉంటే శ్రీవల్లి అతనికి సహాయం చేస్తోంది. ఎంతో చాకచక్యంగా, నీట్గా పాతవి స్థానంలో కర్టెన్స్, రాడ్స్కి కొత్తవి తొడిగేస్తున్నారు. మధ్య మధ్యలో వావ్ బ్యూటిఫుల్ అంటున్నాడు. పని పూర్తయింది. కొత్త కర్టన్లు చాలా చక్కగా అమ్మిపోయాయి. గాలికి కొత్త కర్టన్లు రెపరెపలాడుతూ ఉంటే చూడముచ్చటగా ఉంది. మెయిన్ హాల్ డోర్ కర్టన్కు కుట్టిన అందమైన మువ్వలు లయబద్ధంగా ఊగుతూ ఉంటే ఆ సంధ్యా సమయంలో ఆ శబ్దం వీణుల బిందుగా ఉంది. ఇంక నేను వెళ్ళొస్తానండి, ఆంటీతో చెప్పండి 2 రోజుల్లో వచ్చి కలుస్తానని. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ పేరు? అమ్మకి చెప్పాలి కదా, అందుకని అడుగుతున్నాను. ఎవరో అమ్మాయి వచ్చి ఇచ్చిందని చెప్పాలి. అతని గొంతుకలో కొంత కొంటెతనం ఇమిడి ఉండడంతో శ్రీవల్లి తడబడుతూ, శ్రీవల్లి వచ్చిందని చెప్పండి చాలు. నా పేరు మోహన్ కృష్ణ అని చెప్పగానే, ఉంటానండి అంటూ గిర్రున వెనుతిరుగుతూ ఉండగా పొడవైన ఆమె జడ ఆమె వీపు మీద
నాగుపాములా నాట్యం చేసింది. ఆ జడను ఒక్కసారి స్పృశించాలన్న అతని చిలిపి కోరికకు సిగ్గుపడ్డాడో క్షణం. అమ్మా, పెళ్లి సంబంధాలు రెడీగా ఉన్నాయి, చూసుకోవడానికి రమ్మనమని నువ్వు నాన్నగారు పదే పదే చెప్తే వచ్చాను. నేను ఏ సంబంధమూ చూడను. నాకు శ్రీవల్లి చాలా నచ్చేసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడండి అనగానే సావిత్రమ్మ గారు ఆశ్చర్యపోయారు. అవునా మోహన్, నిజమేనా? నిజమేనమ్మా. మీరు ఆ అమ్మాయి పెద్దవాళ్లతో మాట్లాడండి. తర్వాత నేను శ్రీవల్లితో మాట్లాడతాను. 2 రోజుల తర్వాత వస్తానన్న శ్రీవల్లి కోసం ఎక్కడికి వెళ్లకుండా గుమ్మంలోనే కాపు కాశాడు. 5 రోజుల తర్వాత వచ్చిన శ్రీవల్లి కర్టెన్లు తాలూకా బిల్ని సావిత్రమ్మ గారికి అందజేసి ఆమెకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. ఎదురుగా కనిపిస్తున్న మోహన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతకు 2 రోజుల ముందు సావిత్రమ్మ గారు, ఆమె భర్త రంగారావు గారు శ్రీవల్లి ఇంటికి వెళ్లడం, శ్రీవల్లిని తమ ఇంటి కోడలిగా చేసుకుంటామని, ఏ విషయమూ తెలియజేయమని చెప్పొచ్చారు. వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేదు. అందుకే సావిత్రమ్మ గారు కూడా శ్రీవల్లి వచ్చినప్పుడు ఆ విషయం ఎత్తలేదు. నిజానికి మోహన్ తల్లిదండ్రులొచ్చి శ్రీవల్లిని తమ ఇంటి కోడలిగా చేసుకుంటామనేసరికి వాళ్ళు తల్లిదండ్రులు కూడా సంతోషించారు. వాళ్ళు అదృష్టానికి పొంగిపోయారు. కానీ పెద్దదానికి పెళ్లి సంబంధం కుదరడం లేదు. వాళ్ళకి వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. శ్రీలక్ష్మికి పెళ్ళెప్పుడు కుదురుతుందో అంతవరకు వాళ్లను ఆగమనడం సమంజసమా? ఇంట్లో జరుగుతున్న మాటలు, సంఘర్షణలు అర్థం చేసుకోలేని అమాయకురాలు కాదు శ్రీవల్లి. అక్కకు పెళ్లి కాకుండా తను చేసేసుకుని వెళ్ళిపోవడం స్వార్థం కాదా? పాపం అక్క ఎంత మంచిది. ఆ రోజు రాత్రి అక్క తను మంచం మీద పడుకుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా హఠాత్తుగా అక్క, ఏమే వల్లు, నీకు చక్కని సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కదా, చేసుకోవచ్చు కదే అంటే, నాకిప్పుడే చేసుకోవాలని లేదక్కా అంటూ టాపిక్ మార్చేసింది. ఆ మర్నాడు సాయంత్రం శ్రీవల్లి సూపర్ మార్కెట్కి వెళితే మోహన్ అక్కడ తారాసపడి శ్రీవల్లిని పలకరించాడు. మీతో మాట్లాడాలి, మీ స్కూటీ మీద గోదావరి ఒడ్డుకు వెళదామా ప్లీజ్ అనగానే తను కూడా తన మనసులోని విషయాన్ని చెప్పాలి అనుకుని సరేనంటూ అంగీకరించింది. చెప్పండి శ్రీవల్లి, నేనంటే మీకు ఇష్టమేనా? మీ పేరెంట్స్ నుండి ఏ సమాధానం లేదని అమ్మా నాన్నగారు అనుకుంటున్నారు. మీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదా? నేను నా పెళ్లి విషయం ఇంకా ఏమీ ఆలోచించలేదండి. ఎందుకంటే మా అక్క శ్రీలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదు. మీరు మా అక్కని ఎందుకు చేసుకోకూడదు? తను చాలా మంచిది, డిగ్రీ చదివింది, అన్ని పనులు వచ్చు. మీరు తనని చూస్తే వద్దనరు కూడా. నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు మీ అక్కని నాకు ప్రపోజ్ చేస్తున్నారేమిటండి? పక్కన నవ్వాడు మోహన్. అతను నవ్విన శబ్దానికి గోదావరి అలలు ఒక్క క్షణం పరుగులాపి, ఓహో, ప్రేమికుల మాటలు వినడమేమిటని తిరిగి పరుగులు సాగించాయి. నాకు నచ్చింది మీరు. ఒకవేళ మీకంటే మీ అక్క అందంగా ఉన్నా కూడా నేను మిమ్మల్నే ఇష్టపడతాను. మా అక్కకు పెళ్లి కాకుండా నేను చేసేసుకోవడం స్వార్థమవుతుంది. మీ బాధ అదా? మీ అక్కకు సంబంధం కుదిరి పెళ్ళయ్యే వరకు ఆగుదాం. ఆ తర్వాత చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? ఒకవేళ అక్కకు ఇంకా లేట్ అయితే? ఎంత అమాయకురాలివి శ్రీవల్లి. నీ మీద ఎంతో ఇష్టాన్ని పెట్టుకున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను మనసా వాచా. అటువంటిది నీకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడగలను. చెప్తున్నాను, ప్రామిస్. ఒకవేళ అక్కకు కుదరకపోతే మీరు మరో అమ్మాయిని చేసేసుకోండి. మోహన్ గారు, నా కోసం ఎదురు చూడొద్దు అంటూ తల ఉంచుకుని మాట్లాడుతున్న శ్రీవల్లి ముగ్ధత్వం అతన్నెంతో ఆకర్షించింది. మీ అక్కకు కుదురుతుందిలేండి, బెట్. మీ అక్క పెళ్లిపీటలు ఎక్కగానే మనం పెళ్లిపీటలు ఎక్కుదాం, అంతే. ఇంకా మాట్లాడకండి. శ్రీవల్లి అంటున్న అతని మాటలకి సిగ్గుతో ఆమె బుగ్గలు అరుణిమ దాల్చాయి. ఆమెనే తదేకంగా చూస్తున్న మోహన్, అందమైన నీ పొడవైన జడను స్పృశించాలనే నా కోరిక త్వరగా తీరితే బాగుంటును శ్రీవల్లి అని మనసులో అనుకోబోయిన ఆ మాటలు బయటికొచ్చేసరికి నాలుక కొరుక్కోబోతున్నలో, ఏమంటున్నారు మోహన్ గారు? ఈ అలల శబ్దంలో మీ మాటలు సరిగ్గా వినబడలేదు. ఏమీ లేదు శ్రీవల్లి, గోదావరి అలల శబ్దం ఎంత బాగుందో అంటున్నాను. అవునండి, నిజంగా బ్యూటిఫుల్ సీన్ కదూ. ఇంక వెళదామా అనగానే తల ఊపింది. ఇద్దరు తిరుగు ముఖం పట్టారు. 6 నెలల కాలం ముందుకు సాగిపోయింది. ఒకరోజు ముకుందరావు గారి భార్య వేదవతి పెద్దమ్మ కొడుకు పని మీద రాజమండ్రి వచ్చి వీరింటికి చూద్దామని వచ్చాడు. ఆయన కాకినాడలో ఉంటారు. వేదవతితో, చెల్లాయ్, నేను మీ ఇంటికి రావడానికి ఒక కారణం ఉందమ్మా. మీ పెద్దమ్మాయి శ్రీలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. వ్యవసాయ కుటుంబం, 10 ఎకరాల మాగాణి పొలం, 2 ఎకరాల కొబ్బరి తోట ఉన్నాయి. ఆ అబ్బాయి చదువు ఇంటర్తో ఆగిపోయింది. తల్లి హఠాత్తుగా చనిపోవడంతో
ఆ అబ్బాయి చదవలేనని తండ్రి వ్యవసాయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. చెరుకుపల్లి గ్రామం వారది. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరము. ఇల్లు, వాకిలి, గొడ్డు గోదా కలిగిన కుటుంబం. ఆ అబ్బాయి తమ్ముడొక్కడిని డిగ్రీ పూర్తయింది. ఎంబీఏ చదవాలి అనుకుంటున్నట్లు రెండోవాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి తయారవుతున్నాడట. ఆ అబ్బాయి యోగ్యుడు, బాగుంటాడు. మీ వదినకు చాలా దగ్గర బంధువులు. ఎందుకో మీ వదిన ఈ మధ్య నాతో అంది, మన వేద పెద్ద కూతురికి మా రంగసాయి, అదే పెళ్లి కొడుకు, ఈడు జోడుగా ఉంటాడు కదండి అంటూ. ఎలాగో రాజమండ్రి రావాలి కదా, నిన్ను కలిసి చెప్పాలని వచ్చానే వేదవతి. ఈ సంబంధం మీకు శ్రీలక్ష్మికి నచ్చితే చెప్పు. ఒక మంచి రోజు చూసుకుని నేను బావగారు చెరుకుపల్లి వెళ్ళి మాట్లాడి వస్తాం చెప్పి వెళ్ళిపోయాడాయన. ముకుందరావు గారికి వేదవతికి ఈ సంబంధం చాలా నచ్చింది. శ్రీలక్ష్మిని పిలిచి, చూడు తల్లి, బాగా ఆలోచించుకొని చెప్పు. మేము బలవంతం చేయం. పల్లెటూరు వ్యవసాయమా అనుకోకు. ఒకవేళ ఉద్యోగస్తుడే కావాలి అనుకున్నా చూస్తాం. దేనికి సంశయించకమ్మా అంటూ నిర్ణయాన్ని ఆమె మీదే వదిలేశారు. అక్క, ఏం ఆలోచిస్తున్నావు అంటూ శ్రీవల్లి అడిగింది. ఆ పల్లెటూరులో వ్యవసాయ కుటుంబంలో నేను ఇమడగలనా అన్న భయం కలుగుతోంది. సర్దుకుపోగలిగే గుణం ఉంటే అడవిలో కూడా బ్రతికేయొచ్చు. అందరూ ఉద్యోగమే చెయ్యాలని లేదక్క. ఎవరి వృత్తిలో వారు రాణించవచ్చు. అయినా రంగసాయి గారు చదువబ్బక చదువు మానేయలేదట. 10th క్లాసులో ఆయన చదివిన స్కూల్కి ఫస్ట్ వచ్చారట. 90% మార్కులతో పాస్ అయ్యారట. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లోనూ 85% మార్కులు వచ్చాయట. తల్లి ఆకస్మిక మరణం ఆయన్ని నిరుత్సాహపరచుండొచ్చు. తండ్రిని ఒంటరిగా వదిలేసి సిటీలో ఉంటూ పెద్ద పెద్ద చదువులు చదివేసి పెద్ద ఉద్యోగం తెచ్చేసుకుని ఆయన సెటిల్ అయిపోతే చాలా. అది స్వార్థం కాదా? చదువులు, హోదాలు ఒక్కటే జీవితం కాదక్క. అంతకు మించిన మానవత్వానికి కూడా విలువ ఇవ్వాలి. సరే వల్లు, ఇంత చెప్తున్నావు. నువ్వే నా పరిస్థితిలో ఉంటే ఏం నిర్ణయం తీసుకుంటావు? నేనా? ఆ మోహన్ గారు నా వెంట పడకపోయి ఉంటే, నాకే ఇటువంటి సంబంధం వచ్చుంటే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటాను. నేను కూడా మా రైతు శ్రీవారితో కలిసి పొలాల్లో పనిచేస్తూ సమయం దొరికినప్పుడల్లా ఆ పొలాల గట్లు వెంబడి పరిగెత్తుతూ జూయెట్లు పాడుకుంటూ వల్లు మాటలకు శ్రీలక్ష్మి పక్కున నవ్వేస్తూ, నువ్వేమైనా చేయగలవే రాక్షసి అంటూ చెల్లెలి నెత్తి మీద ముద్దుగా మొట్టింది. అక్క, నువ్వు చేయగలవు. దృఢ సంకల్పం ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించగలరు. నీకు చదువు మీద అంత ఇష్టం ఉంటే నీ పెళ్ళైనాక రంగసాయి గారి చేత ప్రైవేటుగా డిగ్రీ, ఆ తర్వాత పీజీ కూడా చదివేలా ప్రోత్సహించు. అయినా ఇది నీ పెళ్ళి, నీ నిర్ణయం. నన్ను మధ్యలోకి లాగకు తల్లి అంటూ అక్కకు బ్రెయిన్ వాష్ చేసి తెలివిగా అక్కడి నుండి తప్పుకుంది. శ్రీలక్ష్మి ఇష్టపడడంతో ఇరువైపుల పెద్దలు కలిసి మాట్లాడుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. రంగసాయికి శ్రీలక్ష్మి చాలా నచ్చేసింది. ఇద్దరి కూతుళ్లకు నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. 1 నెల రోజుల్లో ఇద్దరి కూతుళ్లకు ఒకే రోజున ముహూర్తాలు కలిసొచ్చాయి. శ్రీలక్ష్మికి ఉదయం 6:32 సుముహూర్తం నిశ్చయమైతే శ్రీవల్లికి రాత్రి 7:45కి సుముహూర్తం నిశ్చయమైంది. ఒకరోజు పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు వివరాలు నోట్బుక్లో రాసుకుంటున్న తండ్రి దగ్గరికి వచ్చింది శ్రీవల్లి. నాన్నారు, ఇది నేను టైలరింగ్ చేసి సంపాదించిన డబ్బు. నేను ఒక్కదాన్ని కష్టపడలేదు. ఇందులో మన అందరి సమిష్టత, సహకారం ఉన్నాయి. ఇంటి ఖర్చుల విషయంలో పిసినారిగా వ్యవహరించి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఉంటాను కదూ. శ్రీవల్లి మాటలకు అక్కడే ఉన్న శ్రీధరి, అవునవును, నిజం కదా నాన్నారు అనగానే ముకుందరావు గారు పక్కన నవ్వుతూ, లేదురా వల్లు, నిన్ను కూతురిగా ఎప్పుడూ అనుకోలేదు నేను. నీ సమర్థత చూసి పొంగిపోతాను. నీ వల్ల ఎవ్వరం బాధపడలేదమ్మా. అయితే నాన్నారు, నేను కూడబెట్టిన డబ్బుతో 5 తులాల బంగారం అది వరకు ఎప్పుడో కొనిపెట్టేశాను. అలాగే 2 కేజీల వెండి బిస్కెట్ కూడా కొనుంచాను. అక్క పెళ్లికి పనికొస్తుందని 5 లక్షలకు ఒక చిట్ వేశాను. 25 నెలలకి ప్రతి నెల 20,000 కడుతూ నాకు టైలరింగ్ మీద నెలకు 30,000 పైనే వచ్చేది సంపాదన. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో అయితే 50,000 పైనే వచ్చేది. పాపం అక్క, అమ్మ వాళ్ళు కూడా నాకు చాలా సాయం చేశారు. చిట్టు ఈ నెలతో అయిపోతుంది. అలాగే అమ్మ పేరున వేసిన 2 లక్షల FD 2 నెలల్లో మెచ్యూర్ అవుతుంది. కాస్త లాస్ అయినా తీసేద్దాం. రేపే మనం చిట్ ఫండ్ కంపెనీకి వెళ్ళి అవసరమైన సంతకాలు చేసేస్తే ఆ డబ్బు మన అకౌంట్కి డిపాజిట్ చేసేస్తారు. పెళ్లి పనులకు అవసరమవుతాయి కదా అండి. వద్దమ్మా, ఆ డబ్బు నీదే.
నేను 20 సంవత్సరాల క్రితం ఒక 200 గజాల స్థలం కొన్నాను. మంచి బేరం వచ్చింది, అమ్మేస్తాను. నాన్నారు, నాది నీది ఏమిటండి? నన్ను మీ అబ్బాయిగా భావిస్తున్నానని పదే పదే అంటారు కదా, మళ్ళీ ఈ వివక్షత ఏమిటి? వద్దండి, అది అలాగే ఉంచేయండి. మీరు మీ పీఎఫ్ లోన్ కూడా అప్లై చేశారు అన్నారు కదా, సరిపోతుందండి. అక్కకి నాకు పెళ్లి పట్టుచీరలు కూడా కొనిపెట్టేశాను. పెళ్లి మన తాహత్తుకి మించి చెయ్యొద్దు. పెట్టుపోతలంటూ భారీగా పెట్టుకోకండి. అలాగే భోజనాల దగ్గర వేస్టేజ్ లేకుండా చూడండి. అమ్మా వల్లి, ఇక్కడ కూడా నీ పొదుపు పథకాలేనా? నీ పెళ్లికైనా నాకు కడుపు నిండా భోజనం పెడతావా లేక మార్చేస్తావా అంటున్న శ్రీధరి మాటలకు అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. పెళ్లిపీటల మీద కూర్చున్న మోహన్ తన పక్కనే అంటుకుపోతూ కూర్చున్న శ్రీవల్లితో నెమ్మదిగా, ఆ రోజు నీకు చెప్పానా లేదా? మీ అక్క పెళ్లిపీట లెక్కగానే మన పెళ్లి అంటే నమ్మలేదు కదూ? నాకు భలే డౌట్ మాస్టర్ దొరికింది అనగానే సిగ్గుగా నవ్వుతూ తల ఉంచుకుంది. అత్తవారింటికి బయలుదేరుతున్న శ్రీలక్ష్మి శ్రీవల్లిని గదిలోకి పిలిచి తలుపు వేసేసింది. కొత్త పెళ్లి కూతుళ్లుగా అక్క చెల్లెలిరువురు బంగారు బొమ్మల్లా మెరిసిపోతున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ పట్టలేని ఆనందం. వల్లు, ఇదంతా నీ ప్రోత్సాహం, ధైర్యమేనే. ఆ రోజు నీ మాటల ప్రభావం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ ధైర్యమే నా జీవితానికి ఒక అందమైన మలుపునిచ్చింది. థ్యాంక్సే వల్లు అంటూ చెల్లెల్ని ప్రేమగా కౌగిలించుకుంది. నీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క అంటూ అభిమానంగా అక్క బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది శ్రీవల్లి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.